ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటది. ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయనకు ఇద్దరు కొడుకులుంటారు. ఆ పెద్ద మనిషి ఏందంటే కొంత కాంప్లికేట్ మనిషి. మంచి ఇంట్లో ఒక మంచి ఆ గ్రామంలో ఒక మంచి అడ్డాలో ఇల్లుంటది. మంచి చౌరస్తా మీద ఇల్లుంటది. ఆయనేందంటే కొంచెం వెరైటీ. పొద్దున్న లేస్తే ఇంటి ముందు ఆ గద్దె మీద కూర్చొని వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళను తిడతా ఉంటాడంట. ఎవరు పోయినా కనబడ్డోళ్ళందరిని పొద్దున్న దాకా ఆయన పని అదే. తిట్టి, 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 తిట్టి సాయంత్రానికి పోయి పడుకుంటాడు. ఈ ఒకరోజు మనిషి అప్పటికే పెద్ద మనిషి ఏజ్డ్. ఈ ఒకరోజు మంచాల పడ్డాడు లేవకుండా. ఆ రోజు ఇద్దరు కొడుకులను పిలిచిండంట. ఇద్దరు కొడుకులను పిలిచి, "కొడుకులారా, మీరు మీ తండ్రికి చెడ్డ పేరు తీసుకురావద్దు. మీ తండ్రికి చెడ్డ పేరు తీసుకురావద్దు. రేపటి రోజు ఎవరైనా మాట్లాడుకుంటే, వీళ్ళకంటే వీళ్ళ నాన్న చాలా మంచోడు ఉండే. నాన్ననే చాలా మంచోడు. మీ తండ్రే మంచోడు ఉండే అని సమాజం మాట్లాడుకోవాలి. నా గురించి ఎవరు కూడా చెడ్డగా మాట్లాడొద్దు. గొప్పగా మాట్లాడుకునేలాగా మీరు చేయాలి. గొప్పగా ఉండాలి సమాజంలో. ఇట్లా ఏమంటారు, నాకు చెడ్డ పేరు తేకుర్రి మీరు" అని చెప్పి చెప్తాడు. కొద్ది రోజులకి ఆయన కాలం చేస్తాడు. చేసిన తర్వాత తండ్రి చెప్పిండు కదా, నాన్న పేరు ఖరాబ్ చేయొద్దు మీరు. నాన్న మంచోడు, కొడుకుల కంటే కూడా తండ్రి మంచోడు అనే పేరు రావాలని చెప్పి తండ్రి చెప్పిపోయిండు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేసారు తెలుసా? చెరోటి మంచిది గుత్పకట్టే పట్టుకున్నారు. చాలా మందికి అర్థమైంటది గుత్పకట్టే అంటే మంచి బందోబస్తప్పుడు కట్టే పట్టుకొని పోయి వాళ్ళ తండ్రి ఎక్కడైతే కూర్చుంటుండేనో వీళ్ళు కూడా అక్కడికే పోయి కూర్చొని దానిమ్మడి ఎవ్వరు వస్తే వాళ్ళని కొట్టుడు మొదలుపెట్టారు. దిమ్మడి దమ్మడి చంపుడే ఇక. ఇంకో ముచ్చట్లేదు. పొట్టు పొట్టు కొట్టుడు ఎవ్వడు కనబడితే వాడిని రోజు అదే పని ఇక. వచ్చిన వాళ్ళందరూ మరి తన్నులు తిన్నోళ్ళు బాధ అనిపిస్తుంది ఇక. వాళ్ళు ఏమంటారు, "వరి అమ్మ మీకంటే మీ అయ్యనే మంచోడు ఉండరు పోయి. ఆయన చేసి తిట్టి వదిలిపెట్టేటోడు మీరు కొట్టి చంపుతున్నారు. మీకంటే మీ అయ్యనే చాలా అద్భుతమైన గొప్పోడు ఉండే, మంచోడు ఉండే. మీరు ఇట్లా ఒట్టిగా మమ్మల్ని కొట్టి చంపుతున్నారు మమ్మల్ని." ఆయన జర మాటలాని వదిలిపెట్టి పోతుండే, మేము ఏదో పోయి నేనే నాటిగా పెద్ద మనిషి ఏదో అనడానికి పోదుం. కానీ ఇప్పుడు మా ఈ పంత సాపి ఎత్తున్నారు మీరు. మా బొక్కలని నిరగొడుతున్నారు. మీ నాన్ననే గొప్పడు ఉండరా అని చెప్పి మాట్లాడుకున్నారట. ఈ కథలో ఉన్న నీతి ఏంది? ఈ కథకు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సంబంధం ఏంది? ఏముంది ఇందులో? ఈ క్యారెక్టర్లు, తండ్రి క్యారెక్టరు, కొడుకుల క్యారెక్టరు, ఇవన్నీ ఏవి మీకెవరన్నా ఇందులో కనిపిస్తే, రాజకీయ నాయకుల ఇంకెవరన్నా మీకు ఇందులో ఉన్నట్టుగా అనిపిస్తే అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.